नमस्कार प्यारे बच्चों, मैं हूं जीवर रविंदर। कैसे हैं? मैं ठीक हूं बच्चे, है ना। आज हम 10वीं कक्षा के दक्षिणी गंगा गोदावरी यात्रा वृत्तांत पाठ पढ़ेंगे बच्चे, है ना। इससे पहले हम 8वीं पाठ का नाम क्या है? स्वराज्य की नींव, है ना। राइट। बोलो सोनू, उसका लेखक कौन है? शाबाश, विष्णु प्रभाकर है ना। ठीक है बच्चे, आज हम दक्षिणी गंगा गोदावरी, इसका लेखक है काका कालेलकर, है ना। इस पाठ के बारे में आज हम पढ़ेंगे। पहले हम अर्थ सीखेंगे। बरसात, रेन, वर्षम, पाल, सेल, तेरचापा, गहराई, डेप्थ, లోతు, అతాహ్, వెరీ డీప్, చాలా లోతైన, బగ్లా, క్రెయిన్, కొంగ, మచల్నా, టు పర్సిస్ట్, మారాము చేయుట, ఉదేడ్భున్, డైలమా, సందిగ్ధపడుట, నిరాలి, పాంప్, అపూర్వమైన, టాట్ బాట్, ట్రేస్, ఆడంబరమైన, దూసరిత్, డస్ట్ కలర్డ్, దుమ్ముతో నిండిన, మట్నైల్, గ్రే కలర్డ్, బూడిద రంగు గల, ఝాయి, షాడో, నీడ, దౌలే, వైట్, తెల్లని, చటాయే, గ్రేస్, శోభ, అందం, అపేక్ష, డిజైర్, కోరిక, సాంగ్, టు యాక్ట్, నటించుట, భంవర్, వల్పూల్, సుడిగుండం, దర్మియాన్, బిట్వీన్, మధ్యలో, దురందర్, చీఫ్, ముఖ్యమైన, కినారా, ఎడ్జ్, ఒడ్డు, ఉండేల్నా, టు డ్రాప్, పారవేయుట, కలశ్, వెజల్, పాత్ర, కలశము, అధిష్టాత్రి, గాడ్, ఇలవేల్పు, నహర్, కెనాల్, కాల్వ, तितली, बटरफ्लाई, सीताकोश। ये है बच्चे अर्थ, आप लिख लीजिए, है ना। राइट, अब हम पाठ के बारे में आएंगे। ठीक है बच्चे, उन्मुखीकरण, है ना। कल कल करती नदियां सारी, चमचम करती बूंदे प्यारी। कल कल करती नदियां सारी, चमचम करती बूंदी प्यारी। सर सर करती हवाएं न्यारी, जन जन होवे यूं बलिहारी। है ना बच्चे, अच्छा है ना कविता? बहुत बढ़िया है ना। कल कल करती नदियां सारी, నదులన్నీ అన్నమాట గలగలగలమని ప్రవహిస్తుంటాయి అన్నమాట. చెంచెం కర్తి బూందే ప్యారి, ఓకేనా. బూందే అంటే నీటి చుక్కలు, ఓకేనా. నీటి బిందులన్నీ టప్ 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 అని పడతా ఉంటాయి అన్నమాట. సర్ 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 కర్తి హవా సే న్యారి, అయినా హవా, ఓకేనా. గాలి ఎట్లా పోతుంది అనమాట, మన గలగలగల శబ్దం తీసుకుంటే గాలి పోతుంటుంది. జన్ జన్ హోవేయుం బలిహారి, ఇవన్నీ చూసి ఏంటన్నమాట ప్రజలు కూడా చాలా సంతోషపడతారు అనమాట. ఓకేనా బच्चे? राइट, अब यहाँ प्रश्न है, यहाँ पर किसके बारे में बताया गया है? यहाँ पर किसके बारे में बताया गया है? राजू तुम बोलो, बोलो। शाबाश, यहाँ पर नदी के बारे में बताया गया है। यहाँ नदी के बारे में बताया गया है। शाबाश। सुचित्रा तुम बोलो, दक्षिण भारत की कुछ नदियों के नाम बताइए। दक्षिण भारत को नदल पे लिपेसे। शाबाश। कृष्णा, गोदावरी, तुंगभद्रा, पेन्ना और किन्नरसानी। शाबाश, ठीक है ना बच्चे, वेरी गुड। गोदावरी नदी के बारे में आप क्या जानते हैं? గోదావరి గురించి మీకు ఏం తెలుసు? ఓకేనా పిల్లలు? రైట్, నేను మీకు చెప్తాను వినండి, ఓకేనా. गोदावरी नदी ఏంటంటే ये पश्चिम की घाटियों में, है ना, त्रयंबक में, है ना, पश्चिम की घाटियों में त्रयंबक से ये उद्भव होता है. పశ్చిమ కనుమల లోపల ఉన్న
త్రయంబకం అనే ప్రాంతం నుంచి పడమటి కనుమ లోపల ఇది ఉద్భవించింది. అక్కడి నుంచి ఉద్భవించి ఎక్కడనమాట అది, అక్కడి నుంచి మహారాష్ట్ర లోపల, ఓకేనా, మహారాష్ట్రలో ప్రయాణం చేసేసి మహారాష్ట్ర నుంచి అది ఎక్కడికి వస్తుంది అనమాట మనకి, మళ్ళీ ఎక్కడ తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో మనకి ఎక్కడ ప్రవేశిస్తుంది అనమాట, అది ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. అది ఎక్కడ ప్రవేశిస్తుంది, ఆదిలాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్ నుండి అక్కడ ఆదిలాబాద్ లోపల ఏముందనమాట మనకి బాసర సరస్వతి దేవాలయం ఉంది. తెలంగాణ లోపల లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఒకే ఒక సరస్వతి దేవాలయం ఉన్నది. అది కేవలం మన ఆదిలాబాద్ జిల్లాలో ఉందన్నమాట. దాన్ని అక్కడ బాసర అనే ప్రాంతంలో ఉంది. అందుకే దాన్ని బాసర సరస్వతి దేవాలయం అంటారు. అక్కడ ఆదిలాబాద్ నుంచి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ నిజామాబాద్. నిజామాబాద్ ఎక్కడికి వస్తుంది మళ్ళీ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఇవన్నీ పాత జిల్లాలు అనమాట, కొత్త జిల్లాలు కాదు. ఓకేనా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఓకేనా, కరీంనగర్, ఓకే, నెక్స్ట్ అనమాట వరంగల్, ఖమ్మం. ఈ జిల్లాలో ప్రవేశిస్తూ చివరికి ఇక్కడ అనమాట ఆంధ్రప్రదేశ్ లోపల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. తూర్పు దిక్కు గోదావరి ప్రవహిస్తుంటే తూర్పు దిక్కున్నది గోదావరికి, తూర్పు దిక్కునేమో తూర్పు గోదావరి అయిపోయింది, పడమటి దిక్కునేమో పశ్చిమ గోదావరి అయిపోయింది అనమాట. తర్వాత అక్కడ ఏంటంటే మళ్ళీ అది అంతర్వేది వద్ద సముద్రంలో గడుస్తుంది గోదావరి. అంతర్వేది అనే ప్రాంతం లోపల గోదావరి నది సముద్రంలో గడుస్తుంది. అట్లాగా ఇదేంటంటే సుమారుగా 1584 किलोमीटर ये पड़ो। इसकी लंबाई कितना है 1584 किलोमीटर है। इतनी दूर या सफर करती है गोदावरी नदी। कहां से, पश्चिम की घाटियों से शुरू होकर या कहा है अंतर्वेद है ना, जहां सागर में मिलती है अंतर्वेद तक 1584 किलोमीटर तक सफर करती है ये गोदावरी है ना। और इसकी उपनदियां हैं, क्या उपनदियां हैं, इंद्रावती, मंजीरा और प्राणहिता है ना। प्राणहिता, इंद्रावती, मंजीरा ये गोदावरी नदी के उपनदियां हैं। और इसके तट पर कई तीर्थ स्थल हैं। इसके तट पर कई तीर्थ स्थल हैं। जैसे मान लीजिए मैं बोला ना, आदिलाबाद में क्या है, बासरा सरस्वती देव मंदिर है। और धर्मपुरी करीमनगर में क्या है, नरसिम्हा स्वामी है ना। और इससे सफर करते करते या भद्राचलम खम्मम में सीताराम देवालय, भद्राद्री देवालय है ना, इसके तट पर ये सब मंदिर भी हैं। ये गोदावरी नदी के बारे में जानकारी है ना। राइट, अब अपनी पाठ की ओर आएंगे। ये क्या है, दक्षिणी गंगा गोदावरी। वास्तव में दक्षिण बोल सकते हैं हम, दक्षिण बोल सकते, लेकिन दक्षिणी क्यों कहा है, क्योंकि ये नदी क्या है, स्त्रीलिंग है। नदी क्या है, स्त्रीलिंग है व्याकरण के अनुसार, इसीलिए यहाँ दक्षिणी कहा गया है। दक्षिणी दक्षिण भारत ఓకే నా। దక్షిణీ గంగా గోదావరి, గోదావరి నది గురించి మనం ఇక్కడ పాఠం చెప్పుకుంటాం। దీన్ని గంగా ఎందుకు అన్నారు, जहां उत्तर भारत में क्या है कि गंगा नदी जितना पवित्र माने जाते हैं, दक्षिण भारत में उतना पवित्र गोदावरी नदी है। यानी यहाँ के गोदावरी नदी को उत्तर भारत की नदी जो है गंगा नदी से तुलना की गई है, इसीलिए यह कहती है दक्षिणी गंगा है ना। जैसे गंगा नदी जीव नदी है, यानी निरंतर प्रवाहित करती रहती है, इसी तरह गोदावरी नदी भी हमेशा बहती रहती है, इसीलिए इसी भी गंगा से तुलना की है। ये भी जीव नदी है ना बच्चे। राइट, अब उद्देश्य, छात्रों को यात्रा वृत्तांत साहित्यिक विधा का ज्ञान कराते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना। छात्रों को यात्रा वृत्तांत साहित्यिक विधा का ज्ञान, మనం ఏదైనా ప్రయాణాలు చేస్తాం కదా, మనం చేసిన ప్రయాణాలని లేదా యాత్రల్ని ఓకేనా, వాటిని వర్ణించాలి, ఎట్లా రాయాలి అనే విధానం మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం। ఓకే, లేఖన్ కర్ణకి ప్రవృత్తిగా వికాస్ కర్ణ, రాసే విధానం, మీరేదైనా యాత్రలు కానీ ఓకేనా, ఏదైనా దైవదర్శనం చేసుకుంటే కనుక వాటిని ఎట్లా వర్ణించాలి అది రాసే విధానం ఇక్కడ నేర్చుకుంటారు। యాత్రా వృత్తాంతకి భాషా శైలి సే పరిచిత్ కరానా, యాత్రా వృత్తాంతాన్ని ఎట్లా రాయాలి, దాని భాష దాని శైలి ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం। और इसके साथ साथ लेखक काका का परिचय कराते हुए,
అంతేకాకుండా ఈ పాఠం యొక్క రచయిత ఎవరు? కాకా కాలేల్కర్. కాకా కాలేల్కర్ గురించి మనం నేర్చుకుంటూ ఆయన పరిచయం చేస్తూ उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है. ఆయన యొక్క భాష యొక్క శైలి ఏంటిది, రచన యొక్క శైలి ఏంటి అనేది మనం ఈ పాఠంలో కూడా నేర్చుకున్నాం. అది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే ఏంటన్నమాట, యాత్రా వృత్తాంతాన్ని మనం ఎలా రాయాలి, దాని భాష ఎట్లా ఉంటుంది, దాని శైలి ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో నేర్చుకుంటాము. విధా విశేషం. యాత్రా వృత్తాంత యహా గద్యకి ఏక్ ప్రముఖ విధా హే. గద్య భావంలో కూడా మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో యాత్రా వృత్తాంతం ఒక పద్ధతి. ఓకేనా? మీరు 10th క్లాస్ పిల్లలు కదా, యాత్రల గురించి మీకు ఎట్లా రాయాలి, ఎట్లా వర్ణించాలి, దాని శైలి ఎట్లా ఉంటుందో మీకు పరిచయం చేయడం కోసమే ఇక్కడ దీన్ని పాఠాన్ని పట్టడం జరిగింది. यात्रा वृत्तांत पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है. యాత్ర వృత్తాంతం అనే పాఠంలో ఏంటంటే రచయిత ఏదైనా దర్శనీయ స్థలాన్ని కనుక చూస్తే దాన్ని ఎట్లా రాయాలి, కైసే లిఖనా హై, కైసే వర్ణన్ కర్నా హై, ఎట్లా వర్ణించాలి, ఓకేనా, వాళ్ళ అనుభూతులు ఏంటి అవన్నీ రోచక్ ढंग से అన్నమాట. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా राशि विधान मन की पाठना कनबड़ती. प्रस्तुत पाठ दक्षिणी गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है, जो उनकी रचना सप्त सरिता से लिया गया है. सप्त सरिता प्रस्तुत पाठం దక్షిణీ గంగా గోదావరి శ్రీ కాకా కాలేల్కర్ ద్వారా రచించబడిన ఒక పాఠం. ఇది దేనిలో తీసుకోవడది? సప్త సరిత. సరిత అంటే ఏంటన్నమాట? నది. ఓకేనా? సప్త అంటే ఇది 7 నదులు. ఓకేనా? సప్త సరిత అంటే 7 నదులు. ఈ 7 నదులు సప్త సరిత దగ్గరికి వెళ్ళి దక్షిణీ గంగా గోదావరి అనే పాఠాన్ని మనం తీసుకోవడం జరిగింది. इसमें लेखक ने गोदावरी नदी की प्राकृतिक सौंदर्य का वर्णन किया है. ఈ పాఠం లోపల రచయిత ఏంటన్నమాట, గోదావరి నది యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మనకి ఇక్కడ वर्णिंचడం జరిగింది. इसका प्रकृति सौंदर्य के बारे में इस पाठ में वर्णन किया गया है. लेखक परिचय. काका कालेलकर का पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर है. इसका पूरा नाम क्या है? पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर. काका कालेलकर का पूरा नाम क्या है? दत्तात्रेय बालकृष्ण कालेलकर है ना? उनका जन्म सन 1850 में हुआ है. उनका जन्म कब हुआ है? 1885 में हुआ है. और इनका मृत्यु सन 1991 में हुआ है ना? ఈయన ఎప్పుడు జన్మించిందంటే క్రీస్తు శకం 1880లో జన్మించిండు. ఈయన ఎప్పుడు చనిపోయిందంటే 1991 లోపల ఈయన చనిపోయిండు. इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया है. आजीवन इन्होंने जितने साल तक जिए हैं उन जीवन काल में गांधीवादी का विचारधारा का पालन किया. గాంధీ యొక్క సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని ఈయన పాటించింది. గాంధీ యొక్క ఆలోచన విధానం ఏంటిది? సత్యముని పలుకుము, ఓకేనా, అబద్ధాలు ఆడరాదు, అహింస పరమో ధర్మ, है ఇవన్నీ కూడా ఏంటంటే గాంధీ యొక్క సిద్ధాంతాలు. ఓకే. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की. ఏంటంటే హిందుస్థానీ ప్రచార సభల మరియు వర్ధాకే మాధ్యం సే హిందీకి खूब సేవ की. హిందీ గురించి చాలా సేవ చేసిన, హిందీ భాష అభివృద్ధి కోసం ఈయన చాలా పాటుపడ్డాడు. वे राज्यसभा के सदस्य भी रह चुके हैं. ఈయన పార్లమెంట్ సభ్యుడు కూడా. ఓకే పిల్లలు, రైట్. अब हम पाठ में आ जाएंगे. विषय प्रवेश. गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती है. गोदावरी नदी धीर गंभीर है ना? धीर అంటే ధైర్యం, గంభీరం శాంతమైన, ఓకేనా, మాత మరియు పూర్వజంకి అధిష్టాత్రి దేవి హే, మన పూర్వీకుల యొక్క ఇలవేల్పు. అర్థమైందా పిల్లలు? గుర్తుపెట్టుకోండి, ప్రతి దేవునికి ఒక గుడి ఉంటుంది కానీ నదులకు గుళ్ళు లేవు. ఓకేనా? ఏ నది కూడా గుడి అనేది లేదు అన్నమాట. ఓకేనా?
इसके జల్ మే అమోఘ శక్తి హే, దీని జలం లోపల అమోఘ శక్తి ఉన్నది. ఓకేనా? ఉదాహరణకి అమోఘ శక్తి అంటే ఏంటనమాట, మనకి దగ్గర ఉంది రాముడు ఉంది కదా, ఆ రాముడు లోపల ఎన్టీపీసీ ఉంది కదా పిల్లలు. ఓకేనా? ఎన్టీపీసీ లోపల నీటి ఉత్పత్తి, మన విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది కదా, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి కావడానికి నీళ్ళు ఏమైనా వస్తాయి అనమాట, ఈ గోదావరి నీళ్ళు ఏమైనా వస్తాయి అనమాట. గోదావరి నీళ్లు మరియు బొగ్గును, ఓకేనా, బొగ్గుతో నీటిని వేడి చేసేసి, ఓకేనా, ఆ ఆవిరి ద్వారా యంత్రాలు తెంపేస్తే మనకి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనమాట. అందుకే దీని నీటి లోపల అమోఘమైన శక్తి ఉన్నది. इसके तट पर अनेक शूरवीरों, तत्वज्ञानियों, साधु संतों, राजनीतिज्ञों और ईश्वर भक्तों ने जन्म लिया है. इसके तट पर, దీన్ని ఒడ్డునేదంటే చాలా మంది శూరులు వీళ్ళు జన్మించారు, తత్వజ్ఞానులు జన్మించారు, సాధువులు జన్మించారు, సంతులు జన్మించారు, రాజనీతిజ్ఞులు, రాజకీయ నాయకులు జన్మించారు. ఆరు ఈశ్వర్కే భక్తం, భగవంతుని యొక్క భక్తులు కూడా ఈయన ఒడ్డు, ఈ గోదావరి ఒడ్డున చాలా మంది జన్మించారు. ఓకే పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి సాంఘిక శాస్త్రం తీసుకుంటే, ఓకేనా, సాంఘిక తీసుకుంటే ప్రజలందరూ కూడా ఏంటంటే, నాగరికతలన్నీ కూడా ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం నుండి వెలసిల్లినాయి. నదీ పరివాహక ప్రాంతం నుండి, నదీ చుట్టుపక్కల ప్రాంతం నుండి నాగరికతలన్నీ ఉద్భవించినాయి. ఎందుకంటే ఆ నీటి ద్వారానే వాళ్ళు జీవనం సాగించిండ్రు. చేపలు పట్టడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ నీటి ద్వారా, నదుల యొక్క నీటి ద్వారా మాత్రమే అవన్నీ చేయగలిగిండ్రు. ఓకేనా పిల్లలు? राइट या ऐसी पावन और पवित्र गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का जो वर्णन काका कालेलकर के द्वारा हुआ है, चलिए इसके बारे में हम जानेंगे. ऐसा पावन, చాలా పవిత్రమైన గోదావరి నది యొక్క ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కాకా కలేల్కర్ మనకి పాఠంలో వర్ణించడం జరిగింది. ఓకే పిల్లలు, రండి ఇప్పుడు పాఠం గురించి నేర్చుకుందాం. ఓకే పిల్లలు? రైట్, ఒక్కసారి మనం గోదావరి గురించి చెప్పుకుందాం. మీకు ఏం చెప్పాను, గోదావరి నది మహారాష్ట్రలో, ఓకేనా, అంటే ఏదన్నమాట పశ్చిమ కనుమలో మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టేసి మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవహించేసి, ఓకేనా, ఆంధ్రకు పోయి ఆంధ్ర ప్రాంతం లోపల అంతర్వేది వద్ద సముద్రం చెప్పుకున్నాం. కానీ చిత్రం ఏమిటంటే మనకు ఇక్కడ కాకా కలేల్కర్ రచించింది ఎక్కడనమాట, రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నది గురించి వర్ణించారు. రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నది గురించి ఈ పాఠంలో వర్ణన జరిగింది. మరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణలో ప్రారంభమైన గోదావరి నది మీద ఎక్కడెక్కడ గోదావరి నది కనవలేదా అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఈ గోదావరి నది మీద తెలంగాణలో కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఆనకట్టలు లేకుండే అసలు, అర్థమైందా? కాబట్టి గోదావరి ఇక్కడ ఆగలేదు, పోయింది, ప్రవహించుకుంటూ పోయింది. అందుకే మన రాయపక్ష గలగల గోదావరి పరుగులు విడి తింటారు బిరబిర కృష్ణమని పాటింది కదా, అట్లా గోదావరి నది కూడా ఎక్కడ కూడా ఆగలేదన్నమాట. ఓకేనా? ఇక్కడ గోదావరి నది వద్ద సార్ ఆర్థర్ కాటన్ ఇక్కడ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టడం వల్ల అక్కడ గోదావరి నది ఆగుతుంది అనమాట, ఒక మహాసాగరం లాగా కనబడుతుంది. అందుకే ఏంటన్నమాట, ఆయన రాజమండ్రి, ఇక్కడ చెన్నై నుంచి రాజమండ్రి వస్తుంటే ఆ గోదావరి నదిని చూసి దాన్ని వర్ణించడం జరిగింది. ఓకేనా? అదే ఈ పాఠంలో మనకు ముఖ్యమైన భాగం అన్నమాట. ఓకే రైట్. చెన్నై से రాజమహేంద్రి जाते हुए बेजवाड़े से आगे सूर्योदय हुआ. చెన్నై అంటే ఇప్పుడు తమిళనాడు, మద్రాస్ నుంచి రాజమండ్రి యొక్క పూర్వ పేరు రాజమహేంద్రి అన్నమాట. అక్కడి నుంచి వస్తుంటే బెజవాడ అంటే ప్రెసెంట్ గా ప్రస్తుతం విజయవాడ యొక్క పాత పేరు బెజవాడ. ఓకేనా? బెజవాడ దాటిన తర్వాత సూర్యోదయం అయింది. बरसात के दिन थे इसलिए पूछना ही क्या, బర్సాత్ అంటే మీకు ఏం చెప్పుకున్నా, వర్షాకాలం. आपसे क्या पूछूं, వర్షాకాలం కదా, ఇంకా మీకు ఏం చెప్పాలి. जहां तहां विहित छटा वाली हरियाली फैल रही थी. जहां तहां అక్కడక్కడ రకరకాల చట, శోభ, గ్రేస్, అందం. ఓకేనా? ప్రకృతి చాలా శోభాయమానంగా ఎడుసిన పచ్చగా కనబడుతుంది వర్షాకాలం కాబట్టి. पूर्वी की तरफ एक नहर रेल की पटरी के किनारे बह रही थी. पूर्वी की तरफ అంటే తూర్పు దిక్కున, ఓకేనా, एक नहर ఒక కాల్వ, రైల్ కి పట్రీ కినారే, రైల్ కి పట్రీ అంటే రైలు పట్టాలు వెంబడి కినారే बह रही थी, రైలు పట్టాలు వెంబడి ప్రవహిస్తూ పోతుంది అన్నమాట. पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी ही दिख पड़ता है. यहाँ किनारा क्या है, ऊंचा है. किनारा అంటే ఒడ్డు అన్నమాట. ఆ ఒడ్డు ఎత్తుగా ఉండడం వల్ల మనకేంది గోదావరి నది కనబడట్లేదు, అప్పుడప్పుడు కనబడుతుంది అంతే. सिर्फ तितली की तरह अपने पाल कतार में कड़ी हुई नौकाओं पर ही हमें नहर का अनुमान करना पड़ता था. చూడండి, ఇక్కడ పడవల్ని తితిల్లాగా వర్ణించండి.
ఆ గోదావరి నదిలో పడవలు సీతాకోక చిలుకల్లాగా ప్రయాణం చేస్తుంటే, ఓకేనా, ఆహా అక్కడ గోదావరి నది ఉంది అని అనుమానం ఎక్కడంది, ఎస్టిమేషన్, అందాజా కలుగుతుంది మనకి. అది గోదావరి నది. అందుకే దాంట్లో వెయిట్ నుంచి అనుకున్నాడు, ఆ సీతాకోక చిలుకల్లాగా పడవలు ప్రయాణం చేస్తుంటే అది గోదావరి నది అని తనకి అందాదా, ఓకేనా, అనుకున్నాడు అనమాట. బీచ్ బీచ్ మే చోటే చోటే తాలాబ్ भी मिलते हैं, మధ్య మధ్యలో చిన్న చిన్న చెరువులు కూడా కలుస్తున్నాయి. इनमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता. ఎంత బాగా చూడండి. इसमें रंग बिरंगे बादल, రంగు బిరంగే బాదల్ అనేది రంగురంగుల మేఘాలు. ఎక్కడ మేఘాలు రంగురంగులు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఉన్నాయి కదా. ఎట్లా ఉంటాయి మేఘాల రంగాలు, శ్యామ్ కలర్ అవుతాయి, ఓకేనా, బ్లూ కలర్లో ఉంటాయి అనమాట. ఓకేనా, మరి ఇక్కడ రంగురంగులు ఎందుకు అన్నాడు, అక్కడ మనం ఫస్ట్ కవి ఏం చెప్పిండు, రచయిత ఏం చెప్పిండు గుర్తుపెట్టుకోవాలి. బెజవాడ దాటిన తర్వాత సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత మనకి ఎట్లా ఉంటుంది అనమాట, సూర్యోదయం అంటే అప్పుడు సూర్యుని యొక్క రంగు ఎరుపుగా ఉంటుంది అనమాట. ఆ ఎరుపు రంగు మేఘాల మీద పడడం వల్ల ఆ రంగులు ఏంటంటే మేఘాలు కొన్ని ఎర్రగా కనబడుతున్నాయి అనమాట. ఆ ఎరుపు రంగు పడిన దగ్గర కొన్ని మేఘాలు కనబడుతున్నాయి, నీళ్ళ రంగులు కనబడుతున్నాయి. అందుకే రంగురంగుల మేఘాలు అన్నాడు. ఇది ప్రకృతి వర్ణన అన్నమాట, ప్రకృతిని వర్ణించడం. ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనమాట. మనం యాత్ర వృత్తాంతం చేసేటప్పుడు ఏంటనమాట, ప్రకృతిలో ఏమేమి కనబడ్డాయో వాటి అన్నింటినీ వర్ణించింది ఇక్కడ, ఓకేనా. అందుకే రంగురంగుల మేఘాలు, అర్థమైందా. जो रंग बिरंगे बादल वाला आसमान नहाने के लिए उतरता हुआ दिखाई पड़ता. रंग रंगों से भरा हुआ आसमान नहाने के लिए उतरा आया है. कहाँ नहाने के लिए, गोदावरी नदी में नहाने के लिए उतरा आया है. రంగు రంగుల మేఘాలతో నిండిన ఆకాశము గోదావరి నదిలో స్నానం చేయడం కోసం వంగింది అన్నమాట. ఇక్కడ ఆకాశం వంగుతుందా, వంగదు. అంటే ఏంటన్నమాట అంటే ఈ సముద్రం అంటే గోదావరి నది అనేది ఆకాశాన్ని తాకినట్టు కనబడుతుంది. అంటే అంతు లేదు, అక్కడ దాకా వ్యాపించింది అనమాట. అర్థమైందా. చాలా మన కనుచూపు మేర మనం చూస్తాం, చివరిగా చూస్తే ఏంటంటే ఆకాశం వంగినట్టు కనబడుతుంది, అక్కడ భూమిని తాకినట్టు కనబడుతుంది అనమాట. అట్లాగా ఈ అనంతమైన నీటి అక్కడ ఉందో, ఎక్కడైతే నీరుందో అక్కడ చివరికి ఆ ఆకాశం అనేది గోదావరి నదిలో స్నానం చేయడం కోసం వంగిందా అన్నట్లుగా ఉన్నది, ఓకేనా. అది ఆయన యొక్క వర్ణన, ఓకేనా, రైట్. इसमें पड़ता है और इससे पानी की गहराई और भी अता हो जाती है. అక్కడ ఇంకా నీటి గహరాయి అతాహ ఇంకా లోతు కనబడుతుంది గోదావరి నది ఆ ప్రాంతం లోపల, ఓకేనా. कहीं कहीं चंचल कमलों के बीच खामोश खड़े हुए बगलों को देखकर सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने का मन मचल पड़ता है. అర్థమైందా. ఇంకేంటంటే అక్కడ చూడండి, కహీ కహీ అక్కడక్కడ, చంచల్ కమలం కే బీచ్ చంచలమైన, ఓకేనా, కమలల్ అంటే కమలం పువ్వుల మధ్యలో, ఓకేనా, కామోష్ కడే హుయే బగులే చాలా సైలెంట్గా ఉన్న బగులే కొంగలు, ఓకేనా, కొంగలు అనమాట, సైలెంట్ కూర్చుంటాయి అనమాట, ఓకేనా, చేపలాగానే టక్కన పట్టుకుంటాయి, ఓకేనా. అట్లా చాలా నిశ్శబ్దంగా ఉన్న కొంగలను చూసి సవేరేకి టండీ టండీ హవాకా పొద్దు పొద్దునే చల్ల చల్లని గాలులను అభినందన కర్నేక మచల్ పడతా హై, ఆ గాలుల్ని ఆస్వాదించాలని, ఆ గాలుల్ని ప్రశంసించాలని మనసు, ఆ గాలుల్ని ఆహ్వానించాలని మనసు కోరుకుంటుంది, ఓకేనా. इस तरह कविता प्रवाह में बहकर जाते हुए कोवूर स्टेशन आ गया. ऐसा मेरा मन ऐसा सोच रहे, उनको देखकर मेरा मन में कविता का प्रवाह आ रहा है. जैसे जो नदी में क्या कि नावों को देखकर या तितलियों को देखकर वहां नाव है, ऐसा अनुमान कर रहे हैं ना. ये कहता जैसा आसमान गोदावरी नदी में झुका हुआ है, ये भी एक कविता प्रवाह है. ऐसा इस तरह का कविता प्रवाह मेरे मन में ऐसा प्रवाहित हो रहा है. ऐसा करते करते हुए कोवूर स्टेशन आ गए. कोवूर है ना रेलवे स्टेशन వచ్చేసింది. ये रेल में सफर कर रही हैं, है ना, काका कर रेल में सफर कर रही हैं. कहाँ से, चेन्नई से राजमहेंद्री तक रेल में सफर कर रही हैं. बीच में क्या है, उनको ये गोदावरी दिखाई दिया है, उसका वर्णन कर रहे हैं उन्होंने. कोवूर स्टेशन है. मन में यहाँ उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मैया के भी दर्शन होने लगेंगे. मन में उमंग है, यानी उत्साह आया है ना. यहाँ से गोदावरी मैया, मैया అంటే ఏంటన్నమాట మాత, గోదావరి తల్లి యొక్క దర్శనం కనబడుతుంది. यहाँ माता क्यों कहा गया है हमें बाद में पता चलता है. ఇది మాత అని ఎందుకు అన్నాడు గోదావరి నదిని,
क्योंकि कई लोगों ने यहाँ पहले विषय प्रवेश में बता चुका है क्या है कि यहाँ शूरवीरों, तत्वज्ञानों, साधु संतों, राजनीतिज्ञों, ईश्वरों को जन्म लिया है। कौन जन्म लिया है? गोदावरी नदी। इसलिए माता कहा है ना। शूरवीरों को, तत्वज्ञानों को, साधु संतों को, भक्तों को जन्म लिया गोदावरी, जन्म दिया है ना। क्योंकि इनके जल में अमोघ शक्ति है, इनके पानी पीकर ही इन्होंने बड़े हो गए हैं, है ना। इसलिए इनको गोदावरी मैया कहा है लेखक ने। पुल पर से गुजरते समय दाएं देखे या बाएं, या पुल यानी ब्रिడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదకి వస్తుంటే దాయి అంటే ఏంటంటే కుడివైపు, బాయి అంటే ఎడవైపు. కుడివైపు చూడాలన్నా ఎడవైపు చూడాలన్నా ఎడవైపు చూడాలి అని సందేహం అనమాట. हम उसी అదే గుण में थे, ఆ సందిగ్ధంలో ఉన్నాం. ఇటు చూడాలన్నా అటు చూడాలన్నా గోదావరి రెండు దిక్కులు కనబడుతుంది. इधर देखो या उधर देखो, दाएं देखो या बाहर देखो. पुल आ गया और बागामती गोदावरी का अत्यंत विशाल पाट दिखाई पड़ा. पुल आ गया है, ब्रिज आ गया है, और गोदावरी माता का అత్యంత విశాల పాట్, దాని విశాలమైన పాట్ అన్నమాట ఒడ్డు. ఆ ఒడ్డు చాలా విశాలంగా కనబడుతుంది. मैंने गंगा, सिंधु, सोनभद्र, ऐरावती जैसी महानदियों के विशाल प्रवाह बहकर देखे हैं. मैंने गंगा नदी को देखा है बहते हुई, सिंधु नदी बहते हुए देखा है, सोनभद्र नदी बहते हुए देखा है, ऐरावती बहते हुए देखा है. लेकिन बेजवाड़ा में कृष्णा माता का दर्शन पर मैं गर्व करता रहूंगा. बेजवाड़ा यानी विजयवाड़ा में कृष्णा नदी बहती है, उसको प्रवाहित को भी देखा है, उसको देखकर मैं गर्व करता हूँ. लेकिन राजमहेंद्री के आगे गोदावरी की शान शौकत कुछ निराली ही है. लेकिन राजमहेंद्री के आगे जो गोदावरी नदी बहती है ना, उसका शान शौकत, ఆడంబరత అది చాలా అన్నమాట నిరాలి హే, చాలా అద్భుతం. అది అర్థమైందా? ఇక్కడ చూడండి ఎట్లా వాడిని చూడండి. ఇక్కడ గంగా నది చూసిండు, సింధు నది చూసిండు, సోనభద్రం చూసిండు, ఐరావతం చూసిండు, కృష్ణా నది ప్రవాహాన్ని కూడా చూసిండు. కానీ వాటి అన్నింటికంటే కూడా గోదావరి నది యొక్క ప్రవాహం అనేది చాలా అద్భుతం, చాలా బాగుంది అన్నమాట. ఇది వర్ణన అంటే यात्रा वृत्तांत का वर्णन यही है, इस तरह का होना चाहिए, है ना. तुलना है, कंपेयर करना है. वहाँ गंगा नदी कैसे है, गोदावरी कैसे है, ऐरावती कैसे है, या गोदावरी कैसे है, इस तरह का एक नदी से दूसरा नदी को तुलना करते हैं, है ना. राइट. इस जगह पर मैंने जितने भव्य काव्य का या प्रकृति के टाट बाट का अनुभव किया, उतना शायद ही कहीं दूसरी जगह किया हो. इस जगह पर मैंने जितने भव्य काव्य का, है ना, ఈ నది లోపల ఎంత అద్భుతమైన కావ్యాలని, ప్రకృతి యొక్క ఆడంబరతని అనుభవించిందో, ఉత్నా షాయద్ హీ కహీ దూసరా జగహ కియా హో. ఇంతకంటే ఇక్కడికంటే ఇంకెక్కడ కూడా ఇంత అనుభవాన్ని ఎక్కడ పొందలేదు. అర్థమైందా? పశ్చిమ की तरफ नजर फैलाई तो दूर दूर तक पहाड़ियों की श्रेणियों नजर आई. पश्चिम की तरफ दूर दूर तक पहाड़ियों की श्रेणियां, पश्चिम तरफ देखने से दूर तक पहाड़ियों का श्रेणियां, ఓకేనా. ఆ గుట్టల యొక్క శ్రేణులు, వరుసలు మనకి కనబడుతున్నాయి. आसमान में बादल गिरे रहने से सूरज की धूप का कहीं नामो निशान तक ना था. आसमान में बादल गिरे, आसमान में पूरे बादल गिरे हैं, कहीं भी सूरज का निशान भी नजर नहीं आ रहे. ఆకాశంలో వేయడం వల్ల ఎక్కడ కూడా ఏంటంటే సూర్యోదయం మనకి సూర్యుని యొక్క ఎండ ఎక్కడ కనబడలేదు. बादलों का रंग सांवला होने के कारण गोदावरी की दूसरित मटमैल जल की झाई और भी गहराई हो रही है. बादलों का रंग సావల్ होने के कारण, సావల్ అంటే అనమాట చామన ఛాయ, है ना. మేఘాల యొక్క రంగు అలాగే ఉంటుంది కదా. ఉండడం వల్ల అనమాట గోదావరి నదికి ధూళి दूसरित అన్నమాట మట్టి రంగు, మట్టి కలర్ అనమాట. और మటైల్ జల్ की, మటమైల్ జల్ की అటువంటి మటమైల్ జల్ అంటే అనమాట బూడిద రంగు, ఓకేనా. ఈ వాటి ఏంటంటే వీటి కలయిక వల్ల జల్కి ఝాయి, ఓకేనా. ఝాయి అంటే అనమాట నీడ, ఆ నీటి యొక్క నీడ అనేది, ఓకేనా. और गहराई हो रही है, ఇంకా చాలా లోతుగా కనబడుతుంది, ఓకేనా. ऊपर की और नीचे की झाई के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्निग्ध सुंदरता छाई हुई है. देखो इधर कितना अच्छा वर्णन किया है. ऊपर की और नीचे की झाई, ऊपर की అంటే అనమాట పైన మేఘాల యొక్క నీడ, नीचे की నీటి యొక్క నీడ, ఓకేనా. ఛాయి, ఓకేనా. सुंदर और झाई के कारण सारे दृश्य पर,
ఆ దృశ్యాన్ని మొత్తం చూస్తుంటే వైదిక ప్రభావకి శీతల్, వైదిక అంటే కూడా వేద మంత్రాలు లాగా, వేదం అర్థమైందా, చంట వేదంలో ఒక అందమైన ప్రభావ, శీతల్ और స్నిగ్ధ సుందరత హుయి చాయి హే, చాయి హుయి హే, ఓకేనా, చాలా చల్లని స్నిగ్ధ సుందరత, ప్రకాశవంతమైన చాలా అందంగా ఆ ఛాయి, ఓకేనా, ఆ నీడ అనేది మనకు చాలా కనబడుతుంది అనమాట, అందంగా కనబడుతుంది మనకి. और पहाड़ी पर कुछ उतरे हुए धवले धवले बादल तो बिल्कुल ऋषि मुनियों जैसे लगते हैं. पहाड़ी पर उतरे हुए धवले धवले बादल, ఆ పహాడి అంటే పర్వతాల మీద, ఉతిరే హుయే దిగుతున్న బాదల్, ఓకేనా, ఏదంటే మేఘాలు, దౌలే దౌలే, దౌలే అంటే తెల్లని రంగు అనమాట. ఆ మేఘాల నుంచి కిందికి దిగుతున్న తెల్లని మేఘాలు చూస్తే అక్కడ ఋషి మునులు ఉన్నట్టు కనబడుతుంది. ఆ మేఘాల మీద మునులు ఆ మేఘాల మీద ఉండి తపస్సు చేస్తున్నట్టు కనబడుతుంది అనమాట. ఆ పర్వతాల మీద తపస్సు చేస్తున్నట్టు కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? యాక్చువల్గా అక్కడ ఋషులు ఉన్నారు, అక్కడ లేరు. కానీ ఆ పర్వతం మీద వాలిన మేఘాలను చూసి, తెల్లని మేఘాలను చూసి, ఆ మేఘాల మీద ఋషులు లేదా మునులు తపస్సు చేస్తున్నారా అన్నట్టుగా ఉంది అక్కడ. చూడండి, బాగా వర్ణించుకుని చూడండి, అర్థమైందా? ఈ సారే దృశ్య కా వర్ణన కైసే కియా జా సక్తా హై, ఈ వీటన్నిటి కూడా అసలు ఎట్లా వర్ణించాలి, ఓకేనా. యహా ఇతనా సారా పానీ కహా సే ఆతా హోగా, అప్పుడు ఇన్ని నీళ్లు అసలు ఏ రంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని అనుకుంటారు అనమాట, ఓకేనా. विपत्तियों में से विजय सहित पार हुआ राष्ट्र जिस तरह वैभव की नई नई छटाएं दिखलाता है और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है. विपत्तियों में विजय सहित पार हुआ, ఓకేనా. కష్టాలల్లా, ఓకేనా, విపత్తి అంటే కష్టాల నుంచి గట్టెక్కి కష్టాలను పారదోలి విజయాన్ని పొందుతూ రాష్ట్ర దేశము जिस तरह वैभव की नई नई छटाई दिखलाता है, ఓకేనా. మనం కష్టాలు గట్టెక్కి విజయాన్ని పొందినప్పుడు, ఓకేనా, మనం ఎట్లాంటి వైభవాన్ని ఉత్సవాన్ని జరుపుకుంటామో, ఓకేనా, అట్లాంటిది, ఓకేనా. చారో తరఫ్ అప్ని సమృద్ధి ఫైల్తా లగ్తా హై, అట్లా గోదావరి నది నలువైపులో కూడా అంత వైభవంగా, అంత అందంగా, అంత సుందరంగా కనబడుతుంది గోదావరి నది. ఎట్లా వర్ణించి చూడండి, ఓకేనా. యుద్ధాల నుంచి కానీ లేదా కష్టాల నుంచి కానీ విజయాన్ని పొందిన తర్వాత మనం ఎంత గొప్పగా ఉత్సవాలు జరుపుకుంటామో, పండుగ జరుపుకుంటామో, ఎంత అందంగా జరుపుకుంటామో, అలాంటి అందము గోదావరి చుట్టుప్రక్కల మనకు కనబడుతుంది. సో ఎంత బాగా వర్ణించి చూడండి, ఓకేనా. మనం యుద్ధం చేస్తే మన ఆనందం అంతా ఇంత కాదుగా, చాలా ఉంటుంది కదా. సో అట్లాగనమాట ఇక్కడ గోదావరి నదిని చూస్తే అంత ఆనందం కలుగుతుంది అని అంటారు. उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ लिए आता हुआ दिखाई पड़ता है. ఇదే విధంగా అన్నమాట గోదావరి నది, అర్థమైందా. గోదావరికి అఖండ ప్రవాహం, అఖండమైన, అద్భుతమైన, అంటే ఎక్కడ విడివిడిగా లేకుండా, ఓకేనా. పహాడోం మే సే నికల్కర్, పర్వతాల నుంచి బయలుదేరి అప్నే గౌరవకో సాత్ లియే ఆతా, తన గౌరవాన్ని వెంబడి తీసుకుంటూ, ఓకేనా, దికాయి పడతా హే, అట్లా చాలా గౌరవంగా గోదావరి నది ప్రవహిస్తుంటుంది. చోటే బడే జహాజ్తో నదికే బచ్చే హే, చూడండి ఎట్లా పడి చూడండి. చోటే బడే నావ్, చిన్న పెద్ద పడవలన్నీ నది యొక్క పిల్లలంట, ఓకేనా. जो माता के स्वभाव से परिचित होने के कारण उसकी गोद में मनमाना नाचे, केले, उछले और कूदे, तो उन्हें इससे रोकने वाला कौन है. ఎట్లా అయితే తల్లి ఒడిలో చిన్న పిల్లలు ఇష్టానుసారంగా ఆడుకుంటారు, మన్మాని తెలిసిన నచ్చినట్టుగా, ఓకేనా. ఓకే చూడండి. जो स्वभाव से परिचित होने के कारण उसकी गोद में మన్మానే నాచే, ఇష్టంగా నాట్యం చేయడం, కేలే ఆడుకోవడం, ఉచల్నే ఎగరడం, కూదే దునకడం, ఇవన్నీ కూడా మనం ఈ చిన్న పిల్లాడు ఏందనమాట తల్లి ఒళ్ళు చేస్తాడు. ఇదే విధంగా పడవలన్నీ ఆ సముద్రం, ఓకేనా, ఆ గోదావరి నదిని తల్లి అనుకొని అక్కడ ఆ నది లోపల పడవలు ఆడుతున్నాయి, ఎగురుతున్నాయి, దునుకుతున్నాయి, నాట్యం చేస్తున్నాయి అని వర్ణిస్తారు అనమాట. జైసే माता के गोद में बच्चे जैसे खेलते हैं, उसी तरह गोदावरी नदी में नाव ऐसा खेल रहे हैं. या लेकिन बच्चों की उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहां तहां पड़ते हुए भंवरों की देनी चाहिए. उपमा कंपेयर చేయడం, ఓకేనా.
बच्चों की तुलना उपमा तो इन नावों की अपेक्षा प्रवाह में जहां तहां पड़ते हुए भंవरों की देनी चाहिए భంవర్ కానీ ఆ సముద్రంలో అక్కడక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయన్నమాట వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు कुछ देर दिख पड़े थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही पल में किलकिलाकर हंस पड़े అర్థం కొద్దిసేపు అవి కనబడతాయి తర్వాత ఏంటన్నమాట మళ్ళీ మాయమైతాయి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఏంటన్నమాట అవన్నీ కిలకిలాకర్ హంసపడే ఆ పడవలన్నీ నవ్వుతూ నవ్వుతూ కనబడతాయి అంటే కనబడతాయి అనమాట అంటే ఏంటంటే అక్కడక్కడ ఏదన్నమాట సముద్రంలో ఎట్లా మన నదిలో ఎట్లయితే సుడిగుండాలు ఉంటాయో ఆ సుడిగుండాలు కూడా దాటుకుంటూ ఓకేనా తర్వాత ఏంటన్నమాట వర్షం కూడా దాటుకుంటూ మళ్ళీ అవన్నీ కూడా ఏంటన్నమాట నవ్వుకుంటూ కనబడతాయి ఈ నవలన్నీ అని చెప్తాడు అనమాట ये भंवर ना जाने कहाँ से आते हैं और कहाँ चले जाते हैं ఈ సుడిగుండాలు తెలియదు ఎక్కడి నుంచి వస్తాయో మళ్ళీ ఎక్కడికి పోతాయో కూడా తెలియదు అంటే ఏంటన్నమాట ఇక్కడ కవి చెప్పేది ఏంటంటే ఎట్లయితే పిల్లలు తల్లి ఊళ్ళో ఆడుకుంటూ సంబరాన్ని గడతారో ఓకేనా అట్లాగే గోదావరి నదిలో కూడా పడవలు కూడా సంబరంగా ఆడుతూ పాడుతుంటాయి కానీ అక్కడ ప్రమాదాలు కూడా కొంచెం ఉన్నాయి ఏ ప్రమాదాలు ఉన్నాయన్నమాట సుడిగుండాల రూపం లోపల ఓకేనా అవి ఎప్పుడు సుడిగుండాలుగా మారుతాయో తెలియదు ఎప్పుడు తుఫాన్గా మారుతాయో కూడా తెలియదు ఓకేనా మళ్ళీ మనకు పడవలేదనమాట అట్లా కూడా అవన్నీ దాంట్లో సుడిగుండాలు దాటుకుంటూ వర్షాలు దాటుకుంటూ కూడా మళ్ళీ నవ్వుతూ మనకు కిలకిలమంటూ కూడా ఆ పడవలు మనకు కనబడతాయని ఇక్కడ మనకు రచయిత చెప్తాడు नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्सव अर्थात नदी का किनारा यानी मनुष्य का कृतज्ञता का अखंड उत्सव नदी యొక్క ఒడ్డు అనేదంటే मनुष्य को कृतज्ञता का अद्भुतమైన అఖండమైన పండుగ అన్నమాట किनारे पर सफेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना है ఆ నది ఒడ్డున ఉన్న महल మందిర్ భవనాలు గాని మందిర్ గుళ్ళు గాని उनके ऊंचे ऊंचे शिखर की एक अखंड उपासना है అవన్నీ కూడా మనకు భక్తి పారశుద్ధ్యంతో ఉన్నట్లుగా కనబడతాయి అవన్నీ परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता इंतलोने ఈ కావ్యం పూర్తి కాదు इसलिए भक्त लोग नदी की लहरों पर से मंदिरों के घंटा नाद की लहरों को इस पार से उस पार तक पहुंचाते रहते हैं आ గోదావరి నదిలో స్నానం చేసేసి మందిరానికి వచ్చేసి భక్తితో అర్పించడమే కాకుండా అంతటితోనే వాళ్ళ భక్తి అయిపోదు ఆ గుడిలో ఉన్న గంటను కొడితే ఆ గంట యొక్క నాదం అనేది అలల ఒక ఒడ్డు నుండి ఈ ఒడ్డు నుండి అలల ద్వారా ప్రవహించుకుంటూ ఆ ఒడ్డు వరకు చేరుతుంది అనమాట అప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళ ఉపాసన పూర్తినట్లు లెక్క అంటే ఏంటన్నమాట నదిలో స్నానం చేసేసి వచ్చి దేవుణ్ణి పూజించి ఓకే అంతతో అయిపోదు కానీ చివరికి ఏంటన్నమాట గుళ్ళ నుంచి బయటకు వస్తూ గంట కొట్టడం వల్ల ఆ గంట యొక్క నాదం ఆ శబ్ద తరంగాలు అనేది నది యొక్క ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు కూడా ప్రవహిస్తూ ఉంటా అంటే చూడండి ఎంత బాగా చూడండి ओकेना संस्कृति के उपासक भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में उंडेलते और फिर गोदावरी के जल से कलश भर कर ले जाते हैं संस्कृति के उपासक ओकेना సంస్కృతితో నిండిన సంస్కారంతో నిండిన భక్తులు ఉపాసక అంటే భక్తులు ఓకేనా వీళ్ళు భారతీయులు చేస్తారంటే గంగా నదిలో నుంచి తెచ్చుకున్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కలశం ఆ పాత్ర ఉంటాయో ఆ గంగా నది దర్శనం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు మళ్ళా గోదావరి నది దర్శనం అయినప్పుడు ఆ కలశంలో ఉన్న ఆ పాత్ర ఉన్న సగం నీళ్లు పారబోసేసి ఆ సగం నీటిని మళ్ళా గోదావరి నదితో నింపుకుంటారు అనమాట అంటే ఏంటన్నమాట ఈ గంగా నది కూడా గోదావరి నది కూడా గంగా నది అంతా గంగా నదితో సమానమైనది గానంతా పవిత్రమైనది ఈ గోదావరి నది అందుకే వాళ్ళ కలశంలో వాళ్ళ చెంబులో ఉన్న సగం నీళ్లు ముందు నింపుకొని వస్తారు గోదావరి నది కనబడంగానే దాంట్లో సగం నీళ్లు పారబోసేసి ఓకేనా సగం గోదావరి నదితో నింపుకుంటారు అనమాట जितना महत्व गंगा नदी को है उतना महत्व गोदावरी नदी को है इस कथन से हमें यहाँ पता चलता है ठीक है ना बच्चे राइट माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही स्तन्यपान कराया है हम पहले जान चुका है लेखक ने गोदावरी नदी को माता कहा है मैया कहा है क्यों कहा है माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर రామ లక్ష్మణుడు సీతాతో కలుపుకొని బూడే వృద్ధుడిన జటాయు తక్ తుమ్నే స్తన్యపాన్ కరాయా హై అందరికి కూడా నువ్వు పాలిచి పెంచి నువ్వు భద్రాచలం లోపల గోదావరి ఉంది కదా దాని ఒడ్డునే రాములవారి మందిరం ఉండదు అర్థందా అక్కడ రామ లక్ష్మణ సీతతో కలుపుకొని
ముసలివాడిని జటాయు కూడా నువ్వు నీ స్తన్య పాలన ఇచ్చేసి వాళ్ళకి పెంచినవు పోంచినవు. तेरे तट पर शूरवीर भी पैदा हुए हैं और बड़े बड़े तत्वज्ञानी भी, साधु संत भी जन्मे, దురంధర్ రాజనిగ్యం బి और ఈశ్వర్ భక్తి బి. నీ నది ఒడిన మనం ముందు చెప్పుకున్న విషయ ప్రవేశకపల సూర్యులు వీరులు జన్మించిండ్రు, అట్లా బడే పెద్ద పెద్ద తత్వ జ్ఞానులు జన్మించిండ్రు, సాధువులు జన్మించిండ్రు, సంతులు జన్మించిండ్రు. ఓకేనా, దురంధరులను ప్రముఖులు జన్మించిండ్రు అనమాట. ఓకేనా, దురంధర్ రాజనిగ్యం ప్రముఖమైన రాజకీయ నాయకులు జన్మించిండ్రు. और ईश्वर के भक्त భగవంతుని యొక్క భక్తులు కూడా జన్మించారు. చారో వర్ణకి తు మాత హై, 4 వర్ణాల మాతలు. ఇక్కడ చారో వర్ణం ఏంటన్నమాట, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. వీళ్ళని చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. మన భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. చారో మాతాకి తుమ్ మాతా హై, తుమ్ దేవి హే. ఈ 4 వర్ణాల యొక్క నువ్వు దేవతవు, తల్లి. ఓకేనా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నమాట. మేరే పూర్వజంకి తు అధిష్టాత్రి దేవి హే, నా పూర్వీలకు నువ్వు ఇలా వేల్పు. ఓకేనా, ఇలా వేల్పు అనేది అనమాట నిత్యం కొలుసుకునే దేవుడు అనమాట. నయి నయి ఆశాओं లేకర్ మై తేరే దర్శన్ కే లియే ఆయా హూ. నయి నయి కొత్త కొత్త ఆశలతోని నేను నిన్ను, కొత్త కొత్త కోరికలతోని నిన్ను దర్శించుకుందామని వచ్చాను. తేరే జల్ మే అమోఘ శక్తి హే, తేరే జల్ మే అమోఘ శక్తి, నీ జలం లోపల అద్భుతమైన అమోఘమైన శక్తి ఉన్నది. तेरे पानी की एक बूंद का सेवन में व्यर्थ नहीं जाता, నీ నీటి యొక్క ఒక్క బొట్టును సేవించినా కానీ అది వ్యర్థము కాదు అని చెప్పడం జరిగింది. ఇది కాకా కలర్కి యాత్ర వృత్తాంతపై ఆధారిత. కాకా కలర్కర్ యొక్క పాఠం యాత్ర వృత్తాంతం కదా, దాని ద్వారా ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా పిల్లలు, చూడండి కాకా కలర్కి ఎంత బాగా వర్ణించిండో కదా. కాబట్టి ఏంటనమాట, ఇది ఎట్లా వర్ణించాలి, ఒక యాత్ర వృత్తాంతాన్ని ఎట్లా వర్ణించాలి అనే విషయాలన్నీ కూడా మనకి పాఠం ద్వారా నేర్చుకున్నాం. ఓకే పిల్లలు, రైట్. एक बार पुनश्चरण. ठीक है बच्चे, अब तक हमने क्या सीखा है उसके बारे में चर्चा करेंगे, है ना. राइट. या दक्षिणी गंगा गोदावरी किस तरह पाठ है, राजू तुम बोलो किस तरह पाठ है, सोचो. शाबाश, है ना. दक्षिणी गंगा गोदावरी यात्रा वृत्तांत है. किस तरह पाठ है, यात्रा वृत्तांत है. शैलजा तुम बोलो. या दक्षिणी गंगा गोदावरी पाठ के लेखक कौन है, शाबाश, काका कालेलकर है ना. राइट. ये दक्षिणी गंगा गोदावरी पाठ है ना. ये किस पाठ से लिया गया है, किस पाठ से, बोलो सुबेदा बोलो. शाबाश, सप्त सरिता से लिया गया है ना. सप्त सरिता से लिया गया है. बोलो रमेश तुम बोलो. या लेखक कहां से कहां तक जा रही है, कहां से कहां तक, एकड़ चक्कर बोलते. शाबाश, चेन्नई से राजमहेंद्री जा रही हैं, चेन्नई से राजमहेंद्री जा रही हैं, है ना. कैसे जा रही हैं, शाबाश, रेल से जा रही हैं, है ना. शाबाश, ठीक है ना बच्चे. अब आपको थोड़ा गुणकारी भी देता हूं. प्रश्न नंबर 1, लेखक गोदावरी को माता क्यों कहा है. రచయిత గోదావరిని మాత అని ఎందుకు అన్నాడు, है ना. राइट. गोदावरी नदी का वर्णन अपने शब्दों में कीजिए. గోదావరి నదిని గురించి నువ్వు వర్ణించాను, ఈయన వర్ణించాను కదా, నువ్వెట్లా వర్ణిస్తావో అట్లా వర్ణించాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ और क्या है कि
गोदावरी गोदावरी नदी नदी के तट पर कौन कौन जन्म लिए हैं? గోదావరి నది ఒడ్డున ఎవరెవరు జన్మించారు? కాకా కాళేకర్, పరిచయ दीजिए। కాకా కాళేకర్ యొక్క పరిచయం చెప్పండి। ఓకేనా? రైట్, ठीक है बच्चे। अब एक सूक्ति सीखेंगे। ईमानदार आदमी का सोच आदमी का सोच लगभग हमेशा न्यायपूर्ण होता है। ईमानदार आदमी का सोच, ఓకేనా? ईमानदार అంటే ఏంటంటే నిజాయితీపరుడు। నిజాయితీపరుడి సోచ్ అనేది ఆలోచన। నిజాయితీపరుడి యొక్క ఆలోచన అనేది ఎల్లప్పుడూ న్యాయపూర్వకంగానే ఉంటుంది। ఎల్లప్పుడూ న్యాయపూర్వకంగానే ఉంటుంది। లగ్భగ్ నీతివంతుని యొక్క ఆలోచన ఎల్లప్పుడు కూడా న్యాయవంతంగానే ఉంటుంది, న్యాయబద్ధంగానే అర్థం। ठीक है ना बच्चे? पाठ कैसे लगा बच्चे? अच्छा लगा ना? ठीक है बच्चे, हाँ घर में अच्छा पढ़ो। राइट बच्चे, बाय। दोस्तरा